జనవరి 12వ తారీఖున నేషనల్ యూత్ డే అని చెప్పని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం జనరల్లీ. సో మరి మీ ఉద్దేశ ప్రకారం ఈసారి యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు? వివేకానందుడు నాకు ఒక మహా ఆదర్శంలో, అంటే నాకు రెండు కళ్ళలాగా ఫీల్ అవుతాయి. ఒకరేమో స్వామి వివేకానంద, ఒకటి పరమహంస యోగానంద. వీరిద్దరూ నాకు ఒక రోల్ మోడల్స్ అంటారు కదమ్మా. ఈ రోల్ మోడల్స్ వాళ్ళ జీవితం నాకు ప్రభావితం చేసింది. ఈ ముఖ్యంగా సేవా క్షేత్రంలో. అంటే ఆయన వివేకానందుడు ఒక బలమైన మాట అంటాడంటే, ఈ లోకాన్ని ఆత్మోన్ముఖులుగా చేయడానికి ఆత్మభక్తి బోధించాడు అమెరికాలో. తను దేశభక్తి బోధించాలి అక్కడ, ఆత్మభక్తి. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ పవర్స్ని యాక్టివేట్ చేసే విద్య, ఇదే విద్య అమెరికాలో వివేకానందుడు నేర్పాడు. ఇదే విద్య, కాకపోతే పేరు వేరు. మన యోగానంద స్వామి అమెరికా వాళ్ళకి వెళ్ళి నేర్పింది ఇదే విద్య. మన యొక్క భారతదేశంలో ఇంత గొప్ప విద్యలు ఉన్నాయని చెప్పి. అటువంటి వివేకానందుడి యొక్క బలమైన మాట ఏముందంటే, నేను నా స్వకీయ ముక్తిని, ఎందుకంటే తను పరమహంస వారి కృపతో, రామకృష్ణ పరమహంస వారి కృపతో ఆత్మానుభూతి పొందుతాడు. అనంత శక్తిని ఆయన కూడా పొంది ఆ నిష్ఠలో ఉండే భాగ్యాన్ని ఆయన వదులుకొని ఏమంటాడంటే, నేను నా స్వకీయ ముక్తిని బేఖాతరు చేసి 200 జన్మలైనా ఎత్తడానికి సిద్ధం, వీళ్ళకి ఆత్మజ్ఞానం నేర్పడానికి అంటాడు. అంటే దాని అర్థం ఏందమ్మా, జనరల్గా ఎవరైనా స్వకీయ ముక్తిని కోరుకుంటాడు. అంటే తాను ఉండాలి, లేకపోతే నా నిష్టలో నేను ఉండాలి, నాకు లోకంతో పని లేదు అని. వాస్తవంగా నాకు అదే భావాలు ఉన్నాయి. కానీ వివేకానందుడి యొక్క ఇటువంటి భావజాలం నన్ను కదిలించి ఏం చేసిందంటే, కొంత ఇంకా నేను పంచాలి అనే సేవాక్షేత్రంకు రావడం జరిగింది. లేకపోతే నాకు ఇంట్రెస్టే లేదు అసలు. నేను ఎప్పుడు ఏనాడు ఇట్లా అవుతాను అనుకోలేదు. హ్యాపీగా నా బిజినెస్లో నేను చేసుకుంటూ, నా ఇంట్లో నా నిష్టలో నేను ఉంటే నన్ను అడిగేవాళ్ళే, చేసేవాళ్ళే. కానీ నన్ను కదిలించింది వీళ్ళిద్దరే, యోగానంద అండ్ వివేకానంద. ఇది బలంగా 2015 నుంచి స్టార్ట్ అయింది నాకు. ఇక చెయ్యాలి, సేవ చేయాలి అని చెప్పి. సో అట్లా అతను ఆదర్శం. అందుకే యువతకు నేను చెప్పేది ఏంటంటే, కార్యోన్ముఖులు కండి అని వివేకానందుడు మనకు పిలుపునిచ్చినట్టు, ఈ యొక్క దేశానికి యువకుల యొక్క సాహసము, బలము, పౌరుషము అవసరం ఉన్నాయని వివేకానందుడు అందరికీ పిలుపునిచ్చాడు. కాబట్టి వివేకానందుడికి యువకులంటే బాగా ఇష్టం. కాబట్టి మన భారతదేశం కూడా జాతీయ యువ దినోత్సవంగా దీన్ని ప్రకటించింది ఈ యొక్క సుదినాన్ని. కాబట్టి ప్రతి ఒక్క యువకుడు వివేకానందుని యొక్క కొటేషన్స్ను ఏదో పెట్టుకున్నామనే కాకుండా వారిలాగా తయారవ్వడానికి ప్రయత్నించండి. అంటే వారన్నారు, వారిలాగా అంటే వారు సన్యాసం తీసుకున్నారు, మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వారి భావజాలాన్ని అడాప్ట్ చేసుకొని యొక్క వివేకానందుడి యొక్క ఏదైతే మనం చదివి దాన్ని ఆచరించే ప్రయత్నం చేసి, సేవాక్షేత్రంలో ఈ భారతదేశానికి ఇప్పుడు చాలా వరకు నాకు తెలిసి అవసరం ఉన్నది. ఈ యొక్క మన యొక్క ధర్మం, సనాతన ధర్మం సేవలు అవసరం ఉన్నాయి. కాబట్టి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని సనాతన ధర్మం యొక్క పటిష్టతను పెంచడానికి ప్రతి ఒక్క యువకులు పాటుపడాలని వివేకానందుడి యొక్క ఆదర్శాన్ని మనం తీసుకోవాలి. దీనికి అద్భుతమైన లోపట ఆ ఇన్నర్ ఎనర్జీ పైన దృష్టి పెట్టి ధ్యానం చేస్తూ ఆ తత్వాన్ని మనలో మేలుకొల్పుకొని అదే తత్వాన్ని మనం చెప్పాలి. ఎందుకంటే మంచి ధ్యానం చేయనప్పుడు, మనిషి తన లోపల ఉన్న ఎనర్జీని కనుగొననప్పుడు అతను బయట వాళ్లకు సేవ చేయలేడు. కాబట్టి స్వార్థం మానుకుంటేనే ఇటువంటి పనులు అవుతాయమ్మా. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడవని గురజాడ వారు అన్నారు, గురజాడ అప్పారావు గారు. సో సొంత లాభం అనేది కనీసం ప్రతి యువత ఈ మాధ్యమాలకు అదే పని మీద ఉండకుండా కొంతవైపుకు, ఇటువైపు కూడా ప్రయాణం చేసి, మనకు కూడా బాధ్యత ఉంది, మనకు ఏమవసరం ఈ దేశంతోనో లేకపోతే సంఘంతోనో లేకపోతే మరొకటి ఎంత వీలైతే అంత. ఒక చీమకైనా చక్కెర పెట్టినట్టు వివేకానంద. ఏం చేయకపోతే ఒక చీమ ఉంటుంది బయట, ఇంట్లో చక్కెర ఉంటే తీసుకుపోయి అక్కడ పెట్టు, అది సేవ చేసినట్టే అన్నాడు. కానీ ఊరికే ఇంట్లో ఉండకు, ఊరికే ఇంట్లో ఉండి ఒక ఇంటికే పరిమితం అయ్యే నిర్వీర్యం కాకండి యువతలారని ఆయన చక్కగా పిలుపునిచ్చాడు. కాబట్టి ఈ వివేకానంద స్వామి జయంతి రోజు ప్రతి ఒక్కరూ ఒక యువత తీర్మానం తీసుకోవాలని నేను భావిస్తున్నాను. నేనైతే ఇది ఆచరిస్తాను.